సో మనము రైట్ కి అయితే ఇండికేటర్ ఇచ్చాము అండ్ మనం రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాం. సి అరే ఇక్కడ మార్కెట్ జరిగింది. సో అయ్యా మార్కెట్ టైం కదా, ఇక్కడ స్లో వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ డస్ట్ మొత్తం కిందనే ఉంటది, బండి ఈజీగా స్లిప్ అయ్యి. గర్ల్ ఫ్రెండ్స్ తో అమ్మ నైట్ టైం వస్తారు రా భయ్ అమ్మ. సో స్క్రాప్ మొత్తం అక్కడే ఉంది, మార్కెట్ అయిపోయినాక స్క్రాప్ మొత్తం అక్కడే డౌన్ మొత్తం డౌన్ అంటే మొత్తం రోడ్ మీదనే ఉంటది. సో బట్ అక్కడ మొత్తం వెజిటేబుల్స్ సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఫ్రూట్స్ ఏవేవో ఉంటాయి, టవర్స్ సంథింగ్ ఉంటాయి కదా. మనం బైక్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ వస్తాం అనుకున్నాం కానీ అక్కడ స్లిప్ అయిపోతుంది బైక్. ఆల్మోస్ట్ చాలా వరకు నేను ఇట్లానే ఎక్స్పీరియన్స్ అయ్యా. ఏంటి బ్రదర్ బ్యాగ్ తీసుకుంటున్నావు రాంగ్ రూట్ లా. సో నైట్ టైమ్స్ వచ్చేసి సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ ఏడున్నామంటే బేగంపేట్ బ్రిడ్జ్, బేగంపేట్ లో ఉంటాము, బ్రిడ్జ్ మీద ఉన్నాం. సో మనము ప్రెసిడెంట్ వచ్చేసి బేగంపేట్ మెట్రో స్టేషన్, బేగంపేట మెట్రో స్టేషన్. కాకపోతే మెట్రో స్టేషన్ పేరు హైలైట్ ఉంటుంది సార్, చూద్దాం. ఇది కూడా బేగంపేట్ మెట్రో స్టేషన్ కాకపోతే ఎస్బీఐ మెట్రో స్టేషన్ బేగంపేట అని. సో మనం ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి సర్కిల్ దగ్గర ఉన్నాం. ఈ సర్కిల్ నుంచి మోర్లీ ఒక 1.5 కిలోమీటర్ లోనే డాక్మండ్ అయితే వచ్చేస్తుంది. సో నైట్ చిల్ ఉంటుంది అండ్ ఎక్సెట్రా అంటే చెప్పలేము, అదొక ఎంజాయ్మెంట్ నైట్ టైమ్స్. వెళ్ళండ్రా బాబు. నైట్ టైమ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ఎవడు ఏ టైంకి ఎట్లా వస్తాడో తెలియదు. సో బేగంపేట్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. అండ్ అదే విధంగా చెప్పాలంటే ఇప్పుడు డైరెక్ట్ మనము రీచ్ అయితే అయిపోతాం. మోర్లీ ఇదిగోండి ఇక్కడే ఉంది, ఆ పైన రాసి పెట్టుంది సోమాక్షికుండా అండ్ బంజారా హిల్స్. ఓకే, బంజారా హిల్స్కి వెళ్ళాలంటే ఈ ఫ్లైఓవర్ ఎక్కాలంట. ఈ ఫ్లైఓవర్ రైట్ సైడ్ ఫ్లైఓవర్ ఉంది. సో ఈ ఫ్లైఓవర్ ఎక్కితే మనము వెళ్ళిపోవచ్చు, మోర్లీ బంజారా హిల్స్కి వెళ్ళవచ్చు. లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఏదో పేరు ఉంది, సంథింగ్ పేరు మర్చిపోయా. ఇటు సైడ్ బంజారా హిల్స్, ఇటు సైడ్ రాజీవ్ గాంధీ సంథింగ్ ఏదో ఉంది. మనం లెఫ్ట్ కి అయితే ఇండికేటర్ ఇచ్చాము అండ్ చెయ్యి కూడా రైట్ సైడ్ అయితే ఇలా పెట్టా. ట్రిపుల్ రైడ్ నైట్ టైం ఫ్రెండ్స్ తో సింపుల్ ఉంటుంది ఇట్లా రావడానికి. సో మనము స్క్రాప్ ఇందాక నా బైక్ అక్కడ వెజిటేబుల్స్ దగ్గర బైక్ కొంచెం ఇట్లా స్లిప్ అయినట్టు అనిపించింది, స్లిప్ అయ్యింది కూడా కొంచెం అన్నది ఒక్కసారి. అందుకే జర జాగ్రత్తగా వెళ్తే బెస్ట్ అని చెప్పి ఏదో కొంచెం స్లో స్పీడ్ మెయింటైన్ చేసిన. బట్ ఐ థింక్ ఐ కంఫర్టబుల్, నేనైతే కంఫర్ట్ అయితే ఉన్నా. అయితే నమాజ్ టైం అయిపోయినట్టుంది, అంటే ఫాస్టింగ్ ఉంటారు కదా ముస్లిమ్స్, అంటే నాకు చాలా దేవుడి కోసం చాలా మంచిగా ఉంటారు. నాకు నేను ముస్లిమ్స్ అంటే చాలా ఇష్టం, నాకు కూడా కొంచెం ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గాడ్ని ట్రస్ట్గా నమ్ముతారు. అవి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు టైం టు టైం అన్ని టైం టు టైం ఉంటుంది. వాళ్ళ నేరుగా చెప్పాలంటే గుడ్, వాళ్ళు ఖురాన్ అయితే మంచిగా చదువుతారు. ఎందుకంటే ఇంటి లాగా ఆ బుక్లో ఉన్నట్టు లేదు, సంథింగ్ అట్లనే అమ్మ. ఒక్కొక్కరు పోరీ అంటే గర్ల్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారు. ఐఎమ్ సింగిల్ పర్సన్, మనకి సింగిల్ కదా, మనకి ఎలా ఉంటుంది. సో మనము ఇక రైట్ సైడ్ లో వెళ్ళాలి. మేబీ నైట్ టైం కదా, ఇక్కడ కార్ యూటర్న్ ఇక్కడ ఉంటది. కార్లు చాలా వచ్చేసింది కార్. ఓ మై గాడ్, ఇల్లు నేను పెడతారా? అబ్బా బ్యాక్ పెయిన్ వస్తుంది. సో మనము ప్రెసెంట్ వచ్చేసి ఈ సర్కిల్ దగ్గర ఉన్నాం, అయిపోతుంది. సో మనం ఇంకా బ్యాక్ సైడ్ ఒక కార్ మనకు రాకి డిస్టర్బ్ చేద్దామని వస్తున్నా, అంటే ఎక్కువ ఫోకస్ వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి, లైటింగ్ ఫోకస్. వన్ కారే మనకు లైటింగ్ ఫోకస్ బాగా ఇస్తుంది. వన్ ఫోకస్ బాగా ఇస్తుంది. వాడు ఫాలో అవుతుండు,
నాకు అర్థమైంది, అర్థం చేసుకున్నా. సో ఇలా ఫోన్ పెడతారు కదా, ఈజీ ఇట్లా చేతిలోకి వెళ్ళి అప్పటి ఇట్లా వచ్చేసి చాలా బైక్స్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నేను వచ్చేసింది, నేను చెప్పినా కదా కార్ లైటింగ్ వచ్చేసింది, రైట్ సైడ్ లో వస్తుంది చూడు ఇప్పుడు కార్. నేను చెప్పినా కదా ఈ కారే, ఇదే మూవీలో సంథింగ్ ఇదే కార్ అనుకుంటా, సేమ్ అంటే సేమ్ ఉంటుందో. వన్ బ్లూ కలర్ కాకపోతే ఇది ఆ కలర్ వేరే కలర్. సో సేమ్ వాడు అప్పటి నుంచి నన్నే ఫాలో అయ్యిండు, బట్ నేను ఇట్స్ లెఫ్ట్ లో. సో వాడితే మనది. వాడు ఎంకైతే వస్తలేడు, మనం ఇక వెళ్ళిపోయాం. సో నాకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడల్లా నాకు బ్యాక్ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ పెయిన్ వస్తుంది నాకు బాగా. అది ఎందుకంటే వచ్చామండి కంప్లీట్ గా. ఏదో సంథింగ్ జరుగుతుంది కార్ కి. అండ్ నైట్ టైమ్స్ వీళ్ళు వస్తారు కదా, మా అంటే ఏదో జరిగింది సంథింగ్. ఎర్రుంటే గుద్దుతుండే, బై బర్త్ మిస్ అయిపోయారు. సో మనకెందుకు కానీ మనం అయితే ముందుకైతే వెళ్దాం ఇంకా. సో అన్నీ పట్టించుకోవద్దు, అదే ఏదో జరుగుతుంది యార్, లొల్లి ఏదో జరుగుతుంది. సో బట్ అన్నీ పట్టించుకోవద్దు మనం. మన వర్క్ ఏంది, మనం ముందు చూసుకొని వెళ్ళిపోవాలి, అన్నీ పట్టించుకోవద్దు మనం. అన్నీ పట్టించుకోవద్దు అంతే. చూసారా గాయస్ అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంది. ఆయన తెలుసు కదా మన గాడ్ అని చెప్పుకోవాలి. సో మనం ఎగ్జాక్ట్ ట్యాంక్ బండ్ అయితే వచ్చేసాం. సో మేబీ ఇక్కడ ఆల్మోస్ట్ గర్ల్స్ ఎక్కువగా ఉంటారు, బాయ్స్ కన్నా వాళ్ళతో కొంచెం ఫన్ టైమ్స్ ఉంటాయి. సమ్మర్ టైమ్స్ బెస్ట్ అంటే ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు బట్ ఇటు సైడ్ వెళ్ళలేము, బట్ వెహికల్స్ అయితే పోతున్నాయి. మేబీ ఒకసారి ట్రై చేద్దాం, వెహికల్స్ వెళ్తాయా. ఐ మీన్ వెళ్తే ప్రాబ్లము, మేబీ ఒకసారి ట్రై చేద్దాం. ఐ థింక్ ఇది బైక్ ఆపుతారంటే మాలూమ్ నై, ఆయన అడిగితే మాలూమ్ నై అంటుండ్రు. ఒకసారి మనం పోదాం అమ్మా. నైట్ టైమ్స్ నెక్లెస్ రోడ్కి రావడమే గ్రేట్ అనుకుంటున్నా. ఎందుకంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటే మాత్రం జొమాటో వాడు వెళ్ళింది ఇప్పుడే. అండ్ ఓకే చెప్పాను కదా, నైట్ టైమ్స్ ఇక్కడికి వస్తుంటారు, ఎంజాయ్మెంట్. నైట్ టైమ్స్ నెక్లెస్ రోడ్కి రావడం అంటే ఇంపాసిబుల్. సండే ముందు కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఒకసారి రీసెంట్ గానే నేను ఎట్లయినా వస్తుంటే కొట్టిరు చూడు. ఒక రోజు నన్ను కొట్టలేదు, నా ఆపోజిట్ ఉన్న పర్సన్ ని కొట్టిర్రు, నా ముందున్న పర్సన్ వాడిని కొడితే ఇట్లా జౌలు అన్నాయి నాకు ఒకటేసారి. ముందర పోలీసు వాళ్ళు ఉన్నారు. వెంటనే మళ్ళా మనం తిప్పుకొని వెళ్ళిపోదాం. కొట్టినా కొడతారు, అది కాప్స్ ఉన్నారు కనబడుతుంది కదా, కాప్స్ అయితే ఉన్నారు. వెళ్ళలేమనుకుంటా, మేబీ బైక్ అయితే ఉన్నారు. మేబీ కాప్స్ అయితే ఉన్నారు, కొడతారు వీళ్ళు. యాక్చువల్లీ ముందన్నే క్లోజ్ చేస్తారు
నైట్ టైం అయింది కదా, మరి ఏమో తెలియదు. మేబీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మాత్రం చాలా థ్రిల్ ఉంటుంది, చూసారు కదా. బాయ్.